ఇప్పుడు అందుకే ఇక మేడం అడిగిన మా ఊరు పట్టుకొని అడిగిన ఏమమ్మా నా పేరు మీద ఎవరైనా మరి ఎవరు అట్లా అడిగిన అడిగితే అన్నట్టు వేస్తారు లక్ష్మి అని అన్నాను అయితే నేను బయట నిలబడితే తను వచ్చి అమ్మ నా ఓటు వేరే వాళ్ళు వేసిండ్రు అంటే అదే అట్లెట్లా జరుగుతుంది మన ఏజెంట్లు కూడా ఉన్నారని లోపల పోయి ఏవో ఒక అడిగితే అది నిజంగానే ఓటు వేసేసిండ్రు వాళ్ళకి అడిగితే స్పందన లేదు. ఆర్డీఓ కూడా కంప్లైంట్ చేసిన ఇంతవరకు ఆర్డీఓ కూడా రెస్పాండ్ కాలేదు. నేను ఏమంటున్నా అంటే ఆమెకు ఛాలెంజ్ ఓటు ఇవ్వాలి వేసేసి ఆమె బతికే ఉన్నది కాబట్టి ఆమె ఓటు వేసే బాధ్యత ఇవ్వాలి అని ఒకటి కోరుకుంటున్నా. ఇంకొకటి ఈడ లోపల ప్రచారం జరుగుతుంది టీఆర్ఎస్ వాళ్ళది అని నేను ఒక గంట నుండి మొత్తుకుంటే కూడా నన్ను లోపలికి రాని ఈ ఓటు ఫ్రాడ్ అయినాకనే నన్ను లోపలికి రానిచ్చారు పెద్దలు వేస్తుందని. ఇలాంటి జరగకుండా చూసుకోవాలి. ప్రజలందరూ గుర్తు పెట్టుకోండి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దారుణమైన మా ఓట్లు మా వాళ్ళే మా ఈ దొంగ ఓట్లు గుద్దుతున్నారు వాళ్ళు. అందరికీ ప్రజలకందరికీ విన్నవించుకుంటున్నాను. ఒకటే విన్నపం గుర్తించుకోండి అమ్మా అందరూ ఎలాంటి ప్రభుత్వం వస్తే ఏముంటుంది అనేది ఒకటి గుర్తించుకోండి. థ్యాంక్ యూ. Thank you.